ఈరోజు మనం ఫ్లాట్ వర్సెస్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ మనం వెల్త్ క్రియేట్ చేసుకుంటే ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలా? సో దీని గురించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడదామండి. మనం ఫ్లాట్ తీసుకుంటే కనుక ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ అనుకుందాము ఒక ఫ్లాట్కి, అది కూడా 3 BHK ₹1,00,00,000 ఈరోజు లేదండి, బట్ మనం అలా కన్సిడర్ చేసుకుందాం. ఒక 3 BHK ₹1,00,00,000 మనం 1 crore తీసుకుంటే కనుక ఒక 50 lakhs మనం డౌన్ పేమెంట్ చేసామంటే 50 lakhs మనం డౌన్ పేమెంట్ చేసి 50 lakhs అనేది మనం లోన్కి వెళ్ళాము అని చెప్పేసి అనుకుందాం. సో ఫ్లాట్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ వేస్తాను మీకు. డౌన్ పేమెంట్ అండి 50 lakhs, ఇంకొక 50 lakhs ఏదైతే ఉందో అది మనం లోన్కి వెళ్ళాము అనుకుందామండి. సో లోన్కి వెళ్ళినప్పుడు మనం యావరేజ్గా ఈఎంఐ క్యాలిక్యులేటర్లో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మన ప్రొఫైల్ మంచిగా బాగుండి 780 కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% వేస్తున్నానండి. సో హౌసింగ్ లోన్ 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50 lakhs, టెన్యూర్ వచ్చి 15 years పెట్టానండి. ఓకే, సో మన లోన్ ఈఎంఐ వచ్చి పర్ మంత్ 50,713 అవుతుందండి. మనం 50,000 అనుకుందాము. మనం 15 years టెన్యూర్ పెట్టాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% పెట్టాము. సో ఈఎంఐ వచ్చి 50,000 అవుతుంది. మనం 15 years కి టోటల్ పే చేసే అమౌంట్ ఎంత అంటే కనుక 91 lakhs అవుతుందండి ఆఫ్టర్ 15 years. ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు కలిపి 91 lakhs అండి. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 91 lakhs, 28,399 అయింది. నేను 91 lakhs వేస్తున్నాను. సో ఆల్రెడీ మనం అసలు ఏదైతే ఉంటుందో అది 50 lakhs ఉంటుంది, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 41 lakhs అయింది. సో టోటల్ 91 lakhs. సో ఇందులో ఇప్పుడు మనం ఆ ఫ్లాట్ నిమిత్తం ఎక్స్పెండిచర్ అయింది ఎంత అంటే ఆల్రెడీ 50 lakhs లోన్ వచ్చింది, మనం కట్టిన ఇంట్రెస్ట్ 41 lakhs. సో టోటల్గా మనం ఎక్స్పెండిచర్ చేసిన ఫ్లాట్ వాల్యూ ఎంత అంటే ₹1,41,00,000, 1,41 lakhs అండి. సో 1,41 lakhsలో 3 BHK ఫ్లాట్ మనకి సొంతం అవుతుంది 15 ఏళ్ల తర్వాత, 15 years తర్వాత. ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఒక హౌస్ ఉండి ఈ హౌస్ తీసుకుంటున్నారు అంటే గనక అప్పుడు ఇది రెంట్కి ఇస్తాం కదండి. సో ఆ రెంట్ నిమిత్తం మనకి ఈ 15 yearsలో రెంట్ ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇప్పుడు 1 crore వచ్చింది అంటే కనుక యావరేజ్గా మనకు ఒక 20,000, 25,000 రెంట్ ఉంటుంది. బట్ ఇంకొంచెం మనం ఎక్కువ వేసుకుందామండి, 30,000 ఈ రోజు వాల్యూ వేసుకుందాము, రెంట్ వాల్యూ.
15 yearsకి వచ్చేసరికి అది ఒక 50,000 రూపీస్ వరకు వెళ్ళింది అనుకుందాం. మళ్ళీ ఆన్ అండ్ యావరేజ్గా ఒక 40,000 పర్ మంత్ రెంట్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో 40,000 ఇంటూ మనకి 15 years అంటే 180 months అవుతుందండి. సో 40,000 ఇంటూ 180 months 72 lakhs అయిందండి. $72 lakhs అయింది కాబట్టి ఇది మనకి రెంటల్ త్రూ వచ్చే ఇన్కమ్. మనకి ఎంత వస్తుందండి? 40,000 వచ్చింది. కానీ మనం కట్టాల్సిన ఈఎంఐ ఎంత అండి? 50,000. అంటే ఒక 10,000 రూపీస్ మన పాకెట్ నుంచి ఈఎంఐ నిమిత్తం వెళ్తుంది. సో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దామండి. 10,000 ఇంటూ 180 months అంటే 18 లక్షలు అండి. సో ఈ 18 lakhs మన పాకెట్ లోంచి వెళ్ళింది కాబట్టి మనం ఫ్లాట్ కి కొనడానికి ఖర్చు పెట్టిన ఇన్కమ్ కింద, ఖర్చు పెట్టిన అమౌంట్ కింద అవుతుంది. సో 1,41,000 1,41 lakhs ప్లస్ 18 lakhs అన్న. సో టోటల్ వాల్యూ ఎంత అయింది మనకు? ఫ్లాట్కి వచ్చి 1,59 lakhs అయిందండి. సో మనకి ఇన్కమ్ వచ్చిందండి 40,000 చొప్పున 15 yearsకి. సో ఈ 72 lakhs ఇందులోంచి మైనస్ చేసేద్దామండి. 1,59 lakhs మైనస్ 72 lakhs. సో మనకి ఒక ఫ్లాట్ వచ్చి 3 BHK 87 lakhsకి 15 yearsలో వచ్చినట్టండి. సో ఈ 15 yearsలో మనకి 87 lakhsకి 3 BHK వచ్చింది. సో తర్వాత నుండి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఒక 10 yearsకి అది మనకి బెనిఫిట్ అవుతుందండి. అయితే నెక్స్ట్ 15 years తర్వాత నుంచి మనం హోల్డ్ చేద్దాము. సో ఈ 15 yearsకి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫ్లాట్ వాల్యూ 87 lakhs పడింది. ఆ రోజు 15 years తర్వాత ఆ ఫ్లాట్ వాల్యూ మనం ఎంత అప్రిసియేషన్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటే పాస్ట్ మనం అన్ని క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే కనుక ఇంచుమించుగా నేను 3 crores రూపీస్ అనేది ఆ రోజు 15 years తర్వాత వచ్చే వాల్యూ కన్సిడర్ చేస్తున్నానన్న. అప్రిసియేషన్ అని రాస్తున్నానండి. 3 crores మనం ఇన్వెస్ట్ చేసింది ఎంతండి? 87 lakhs. సో మనకి ప్రాఫిట్ ఎంత ఉందండి? 2 crores 13 lakhs ఉందండి. సో వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది, ఇంకొక ఫ్లాట్ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా వెల్త్ క్రియేట్ చేస్తుంది అని అనుకుని మనం ఫ్లాట్ తీసుకుంటున్నప్పుడు ఒక 15 years ఆఫ్ టైంలో 50-50
రేషియోలో, అంటే 50% మనం డౌన్ పేమెంట్ చేసి 50% లోన్కి వెళ్ళినప్పుడు దానికి వచ్చే వాల్యూ ఎంత అంటే కనుక మనం కట్టిన పే చేసిన అసలు అమౌంట్ తీసేయగా మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 2,13,00,000 అండి. సో ఇది నేను ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ ని పైన రాస్తున్నానండి. ఇది మొత్తం నేను చెప్పేస్తాను. 2,13,00,000. సో ఇప్పుడు ప్లాట్ గురించి మాట్లాడుకుందామండి. సో ప్లాట్కి వచ్చి మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ ఉన్నాయండి. మనకి హైదరాబాద్లో ORRకి బయట కొన్ని లొకేషన్స్లో మనం తీసుకుంటే కనుక ఆ ఎమర్జింగ్ మార్కెట్లో మనం ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ వేసుకుందామండి. అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాకుండా ఒక 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మంచి లొకేషన్లో తీసుకుని HMDA లేదా DTCP అప్రూవల్ లేఅవుట్లో మనం కనుక తీసుకుంటే 20,000 రూపీస్ అనుకుంటే మనకి డౌన్ పేమెంట్ ఎంత ఉందండి? 50 lakhs ఉంది కదా. ఆ 50 lakhsకి ఎంత ల్యాండ్ వస్తే అంతా కొనుక్కుందామండి. సో 250 square yards, 250 square yards into 20,000, 50 lakhs అయిందండి. సో 250 square yards HMDA కానీ DTCP కానీ లేఅవుట్లో 20,000 రూపీస్ మనం పెట్టి పర్చేస్ చేయగలిగితే, నేను తక్కువ కాదండి ఎక్కువ కాదు వేయట్లేదు, సో యావరేజ్గా 20,000 రూపీస్ వేసాను, 50 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ 15 yearsలో మనం, ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ మనం 15 years ఆఫ్ టైం ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ప్లాట్కి 15 years ఆఫ్ టైం ఇద్దామన్న. సో ఈ 15 yearsలో మనం కట్టే EMI ఉండదు, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఫ్లాట్కి సంబంధించిన మెయింటెనెన్స్ వచ్చి రెంట్ పడే టెనెంట్ ఎవరైతే ఉంటారో టెనెంటే పే చేసుకుంటారు. బట్ అతను వేకేట్ చేసిన ప్రతిసారి మనకు ఒక టాస్క్ ఉంటుందండి. మళ్ళీ టూలెట్ బోర్డు పెట్టడం, మళ్ళీ క్లీనింగ్ చేయించడం, ఏదన్నా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేయించడం, అలాంటివన్నిటిని నేను మెయింటెనెన్స్లో చెప్తున్నాను. సో మెయింటెనెన్స్ ఉండదు. మనకి టైం, ఈ రోజుల్లో ఇంపార్టెంట్ టైం అండి. మనకి టైం కిల్లింగ్ ఉండదు, అన్నెసరీ ప్రెజర్స్ కానీ టెన్షన్స్ కానీ లేదు ఈ ప్లాట్కి మనకి. సో 15 years టైంలో మనకి EMI ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, టైం ఉండదు, ప్రెజర్ ఉండదు. బట్ ఈ 15 years తర్వాత ఈ 250 square yards అప్రిసియేషన్ ఎంత వస్తుంది అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడ అన్ని కొంచెం మనం మంచిగా మ్యాక్సిమం వేసుకుందామండి. అంటే ₹1,00,00,000కి, ₹1,00,00,000కి మనకి 3 BHK రాదు, బట్ 3 BHK ₹1,00,00,000కి వేసాము. ఒకవేళ వచ్చిన మనకి రెంటల్ అనేది 20,000 లేదా 25,000 ఉంటుంది. ఎందుకంటే ₹1,00,00,000లో వచ్చిందంటే కొంచెం దూరంగానే ఉంటుంది, కానీ మనం 40,000 యావరేజ్ వేసాం. సో అక్కడ అన్ని మ్యాక్సిమం నెంబర్స్, కంఫర్టబుల్ నెంబర్స్ వేసాం. ఇక్కడ లీస్ట్ నెంబర్స్ వేస్తున్నానండి నేను ప్లాట్ గురించి. 15 years టైంలో నేను ఓన్లీ 6 times మాత్రమే అప్రిసియేషన్ వస్తుందని చెప్పేసి చెప్తున్నానండి. సో అప్పుడు ఏమైంది, 6 into 50 lakhs అండి, 3 crores అవుతుందండి. లాస్ట్ మీరు ఒక డికేడ్ 10 years బ్యాక్ ఏ ప్రాజెక్ట్స్ అన్నా చూసుకోండి, ఏ లొకేషన్ అన్నా చూసుకోండి, 10 yearsలో మీకు 6 times నుంచి 5 times నుంచి 10 times పెరిగినాయి అండి. కానీ నేను 15 yearsలో ఓన్లీ 6 times మాత్రమే వేసానండి, లీస్ట్ వేసాను. అలా వేసుకున్నా కూడా 3 crores అయింది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మైనస్ చేసేస్తే 2.5 crore అవుతుందండి. మనం ఇందాక ఫ్లాట్కి 15 yearsలో మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి, 2.13 crores. ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి, 2.5.
అక్కడ నెంబర్లు కావాలని మనం కొంత మంచిగా వేసుకున్నాం, ఇక్కడ లీస్ట్ వేసామండి. లీస్ట్ వేసినా కూడా మనం ప్రాఫిట్ మంచిగా ఉంది వితౌట్ ఎనీ టెన్షన్స్. అలాగే ఈఎంఐని ఏమీ మనం పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మేజర్ పాయింట్ వద్దామండి. సిమిలర్ గా ఉన్నాయి నెంబర్స్, కావాలని ఈ నెంబర్స్ ఇలా వేసానండి. సో ఇంకా ఎక్కువ వస్తుంది మనకు ప్లాట్ కి. బట్ స్టిల్ మనం 2.5 crore అనుకున్నా కూడా ఈ 15 years ఆఫ్ టైంలో మన పిల్లలకి ఒక మ్యారేజ్ సెటిల్ అయినా, లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తం వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా, లేదు ఇక్కడే వాళ్ళకి ఏదైనా డొనేషన్స్ ఫీజు కట్టాల్సి వచ్చినా, మనకి దీన్ని మనం బ్యాంకులో లోన్ పెట్టలేమండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది మనం లోన్ పెట్టి తెచ్చుకున్నాం ఈ ఫ్లాట్ని. సో లోన్కి వెళ్ళలేం. అదే ఈ ప్లాట్ మనం హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మనం ఈ ప్లాట్ని మనం బ్యాంకులో మార్టగేజ్ లోన్ కింద, లేదా ఎడ్యుకేషన్ లోన్కి సెక్యూరిటీ కింద, ఏదో ఏ రకంగానైనా బ్యాంకుకి వెళ్తే ఆ రోజు మార్కెట్ వాల్యూ మీద 80%, 50 నుంచి 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. సో డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటాయి, రిస్క్ లేదు. మనం ఎప్పుడన్నా కానీ రీసేల్ చేయాలనుకుంటే రీసేల్ చేయొచ్చు, లేదు లోన్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈజీగా ఏ బ్యాంక్ కన్నా లోన్కి వెళ్ళి లోన్ తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ అనేది ల్యాండ్ మీద ఎక్కువ ఉంటుందండి. అలాగే బయ్యర్స్ ప్లాట్ని కొనడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. సో నా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ మీకు ఒక హౌస్ ఉండి మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఫ్లాట్ కన్నా ప్లాట్ తీసుకోండి, మంచి కంపెనీ ఎంచుకోండి, అప్రూవల్స్ ఉన్న లేఅవుట్ చూసుకోండి, ప్లాట్ కొనుక్కోండి. సో వెయిటింగ్ పీరియడ్ అన్నది మన ఇష్టానుసారం ఉంటుందండి. వెయిటింగ్ పీరియడ్ని బట్టి అప్రిషియేషన్ పెరుగుతుంటూ ఉంటారు. మీకు ఈ క్యాలిక్యులేషన్ కానీ లేదా ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కనుక మీకు కామెంట్స్లో పెట్టండి. దాన్ని మనం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.